అదే కోరుకుంటున్నా. అందుకే నేను ఒకరోజు ముందు పెడుతున్నా. రేపు ఎట్లా దీనికి పోతాం, ఎల్లుండి నుంచి ఫస్ట్ వస్తుంది. నూతన సంవత్సరంలో 5 కోట్ల మంది ఆలోచించే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. న్యూ ఇయర్ బెస్ట్ విషెస్. అదే సమయంలో ఒక న్యూ ఐడియా ఐఎమ్ ఫ్లోటింగ్ బిఫోర్ పబ్లిక్ టు డిస్కస్, డిబేట్, గైడ్ మీ, టేక్ ఫార్వర్డ్. ఇది మన నాట్ ఓన్లీ మన కోసమే కాకుండా భావి తరాల కోసం ఈ ప్రాజెక్టు. సందేహం సార్, అది ఇంకా కొద్దిగా క్లారిటీ కోసం. ఇది ఇప్పుడు ఇందాక మనం ప్రైవేటు ఇన్వెస్టర్స్ వస్తారు, వాళ్ళకి మనం ఏదన్నా అంటే వాళ్ళ నిర్వహణలో ఏదన్నా గ్యాప్ వైబిలిటీ ఉంటే మన స్టేట్ గవర్నమెంట్ అడ్జస్ట్ చేస్తామని చెప్పాం. మిగిలింది వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? అంటే మనం ఇంతని కోట్ చేస్తారు కదా, వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనకు గిట్టుబాటు అయితే మనం తీసుకుంటాం. కాంపిటేటర్స్ వచ్చారనుకో ఎంతమంది వస్తారు చూస్తాం. ఒకవేళ వాళ్ళు మరీ అబ్నార్మల్గా అడిగారనుకోండి, వీ కెనాట్ గివ్. రీజనబుల్గా ఉందనుకోండి, వీ కెన్ గో హెడ్. సార్, సౌత్ ఇండియాలో ఏమిటంటే మీకు రాబోయే రోజుల్లో ఇది కానీ వస్తే ప్రాజెక్ట్ 3 ఏళ్లలో పూర్తి అయితే మనకు బెనిఫిట్స్ వస్తాయి. అవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటాం. గవర్నమెంట్ విల్ అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ ఈజ్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ రైట్స్ వాళ్ళకి ఇస్తాం, గ్యారంటీ ఇస్తాం, ఇంత డబ్బులు ఇస్తాం. మనం ఎవ్రీ ఇయర్ పే చేస్తాం. దాని ఎక్స్టెంట్లో వాళ్ళ నీళ్లు కూడా మనకు ఇవ్వాల్సి వస్తుంది. ఆ వాటర్ కూడా వాళ్ళే మెయింటైన్ చేసి వాటర్ ఇవ్వాలి. కట్టే కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా తప్పు చేయకుండా, ఎందుకంటే 25 ఏళ్ళు వాళ్ళు కూడా వాటర్ ఇస్తే తప్ప వాళ్ళకి డబ్బులు రావు. వాటర్ డిస్ట్రిబ్యూషన్ మనం చేసుకుంటాం ఎక్కడ చేసుకోవాలని. వాళ్ళ పని వాటర్ ప్రొవైడ్ చేయడం వరకే వాళ్ళ పని. ఇండస్ట్రీకి ఇవ్వాలన్నా, లేకపోతే ఇరిగేషన్కి ఇవ్వాలన్నా, ఇండ్లకి ఇవ్వాలన్నా, అది మన ఇష్టం. అది వాళ్ళు మన వాటర్ని మనకి ఇవ్వడం, దానికి ఇంతని మనం పే చేయడం, ఒక అగ్రిమెంట్ చేసుకోవడం. ఎగ్జిక్యూషన్ కూడా వాళ్ళకే ఇస్తాం. వస్తాయి అప్పుడు వాళ్ళకి ఎగ్జిక్యూషన్ కూడా కలిసి వస్తుంది, ప్రాజెక్ట్ తగ్గుతుంది. అట్లా సార్, సౌత్ ఇండియాలో ఈ ఏరియా అయినా స్టేట్ ఏదైనా ఎంత లార్జ్ స్కేల్లో ఇంట్రా కనెక్ట్ ఆఫ్ రివర్స్ చేసిందంటారు సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ? నార్త్ ఇండియాలో రాజస్థాన్లో ఒక కాలువ చేశారు, ఒక కెనాల్ చేశారు. అది 20,000, 25,000 కోట్లు, 30,000 కోట్లు చేశారు ఒకటే. కానీ ఇంట్రా రివర్స్ కొన్ని చేశారు, కానీ ఇంత పెద్ద ప్రాజెక్టులు ఎక్కడ చేసింది నాకు అనిపించదు. చిన్న చిన్నవి చేశారు. ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్.